హలో ఎవ్రీవన్. ఈరోజు మనము బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అందుకు కావాల్సిన పదార్థాలు, నేను ఇక్కడ 2 గ్లాసులు బియ్యం మంచిగా కడిగి నానబెట్టుకున్నాను. పుదీనా, కొత్తిమీర, ఒక లార్జ్ సైజ్ ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, హాఫ్ లెమన్, హోల్ స్పైసెస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెయ్యి, ఉప్పు. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో నేను నెయ్యి తీసుకుంటున్నాను. మనకి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా హెల్దీ ఉంటుంది. కావాలంటే మీరు ఆయిల్ వేసుకోవచ్చు, ఆయిల్ నెయ్యి రెండు కూడా హాఫ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు నెయ్యితోటే చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న హోల్ స్పైసెస్, ముందుగా బగారా ఆకు, 2 యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, ఒక అనాస పువ్వు వేసాను. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ అవి వేస్తున్నాను. ఇది మనకి కొంచెం లైట్ గోల్డిష్ పింక్ కలర్కి చేంజ్ అయితే చాలు, మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. పచ్చిమిర్చి కూడా వేసేసాను. ఇలా మనకి లైట్గా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టీ స్పూన్ అండి. ఈ అల్లం వెల్లుల్లి ఒక 2 మినిట్స్ వేయించుకుందాము. ఇప్పుడు ఇందులో మనము సన్నగా కట్ చేసిన టమాటా, ఒక టమాటా చాలండి, ఎక్కువ వేసుకుంటే మళ్ళీ టమాటా ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది. మీడియం సైజ్ది నేను ఒక టమాటో తీసుకున్నాను. ఈ టమాటా మనకి కొంచెం మగ్గాలి. ఇది మగ్గడం కోసం నేను ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసాను, ఫాస్ట్గా మగ్గిపోతుంది కదా. నేను ఆయిల్ చాలా తక్కువగా ప్రిఫర్ చేశానండి. మనకి రైస్ తినేటప్పుడు ఆయిల్ లాగా ఉంటే మొత్తం ఆయిల్గా ఉంటుంది, అంత హెల్త్కి మంచిది కాదు. ఇలా లైట్గా తీసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము కట్ చేసుకొని పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర వేస్తున్నాను. ఇది ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాము. ఇది ఇలా వేగిన తర్వాత నేను 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను, అందుకు 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేస్తున్నాను, నిమ్మరసం తీసుకుందాము. మనకి బియ్యం అనేది చాలా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. నేను దొడ్డుప్పు, అదే కల్లుప్పు వేసాను, రాక్ సాల్ట్. ఈ వాటర్ అనేది టేస్ట్ చేస్తే మనకి కొంచెం సాల్టీగా ఉంటే మనకి రైస్ ఉడికేసరికి రైస్కి ఫ్లేవర్ చాలా బాగా సరిపోతుంది. మూత పెట్టుకొని నీళ్ళు మరిగించుకుందాం. ఇలా మరుగుతున్నప్పుడు మనం బియ్యం యాడ్ చేసుకుందాం. ఇలా మొత్తం వేసేసి ఒకసారి కలబెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా మధ్యలో మనకి అన్నం బాగా కొంచెం ఉడికేంత వరకు ఇలా లాస్ట్లో చివరిగా వచ్చినప్పుడు ఒకసారి కలపెట్టుకుంటే మనకి ఆకులు అవన్నీ కూడా ఈవెన్గా రైస్లో మొత్తానికి ఫ్లేవర్ నీట్గా వస్తుంది. ఇలా ఒకసారి కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. మరీ ఎక్కువగా మధ్యలో కలబెట్టకూడదండి. అంతే, మన రైస్ రెడీ అయిపోయింది. ఒక 10 నిమిషాలు అలా ఉంచేసి సర్వ్ చేసుకుందాం. మన వేడి వేడి బగారా రైస్ రెడీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో షేర్ చేయండి.